Hi friends, in this video I am going to explain the pattern printing algorithm. This is the basic, the very first video. ఇంకా ఇలాంటి వీడియోస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో ఇందులో ఈ సిరీస్లో మనం ఏం కవర్ చేస్తామంటే వీలైనన్ని ప్యాటర్న్స్ ఏ విధంగా ప్రింట్ చేయాలి, వాటి అల్గారిథమ్స్ సింపుల్ వేలో, వాట్ ఈస్ ది లాజిక్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియోస్ని మీరు వాచ్ చేయొచ్చు. సో ప్యాటర్న్ ప్రింటింగ్, సో ఇలా మీకు ఏదైనా ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ఎలా ప్రింట్ చేయాలి, అది మీకు ప్రాబ్లం. ఓకే, అది మనం ప్రోగ్రామ్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఉంది ట్రయాంగిల్ షేప్లో ఉన్న స్టార్స్. ఓకే, సో దీన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? జనరల్గా మనకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే, జనరల్గా కన్సోల్లో ఫస్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటాం ఎలా ప్రింట్ చేయాలి అని. బేసిక్గా ఎవరికైనా వచ్చే థాట్ ఏంటంటే, ఫస్ట్ లైన్లో అక్కడ ఉన్న విధంగా ఫస్ట్ లైన్ ప్రింట్ చేయాలి, సెకండ్ లైన్ ఎట్లుందో అట్లా ప్రింట్ చేయాలి, థర్డ్ లైన్ ఎలా ఉంటే అలా ప్రింట్ చేయాలి, ఫోర్త్ లైన్ ఎలా ఉంటే అలా ప్రింట్ చేయాలి, ఫిఫ్త్ లైన్లో ఎలా ఉంటే అలా ప్రింట్ చేయాలి. ఇలా జరగాలి. ఫస్ట్ లైన్లో ఏం ప్రింట్ చేయాలి, సెకండ్ లైన్లో ఏం ప్రింట్ చేయాలి, థర్డ్ లైన్లో ఏం ప్రింట్ చేయాలి, ఫోర్త్ లైన్లో ఏం ప్రింట్ చేయాలి, ఫిఫ్త్ లైన్లో ఏం ప్రింట్ చేయాలి అనేది సెకండ్. బట్ ఫస్ట్ థాట్ ఇది ఎక్స్టర్నల్ లూప్కి కావాల్సిన కౌంట్ని ఇస్తుంది. ఫస్ట్ థాట్ ఏంటి, ఎన్ని లైన్స్ మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు, అండ్ ఈచ్ లైన్లో ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనేది మనం ఇంటర్నల్ లూప్ చూసుకుంటాం. సో ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే, సో మనము ఇప్పుడు వాడు ఇచ్చిన ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రింట్ చేయాలంటే మనము 5 లైన్స్ ప్రింట్ చేయాలి. అంటే 5 లైన్స్ కావాలి, అంటే 5 ఇటరేషన్స్ కావాలి మనకి. సో ఎక్స్టర్నల్ లూప్ అనేది జనరల్గా 5 అనేది. సో ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకుంటే, ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్లో స్టార్ ఉంది, అలాగే స్పేస్ కూడా ఉంది. ఓకే, స్టార్ స్పేస్ స్టార్ లైక్ దట్. సో మనకు స్టార్స్ మధ్యలో స్పేస్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ స్పేస్కి మనం క్యారెక్టర్ సింబల్ ఇస్తే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో %s అలా ఉంటుంది. సో ఇక్కడ నేను స్పేస్ని ఒక డాష్ తోటి ఇండికేట్ చేస్తాను. సో లెట్ us కన్సిడర్, మళ్ళీ ఒకసారి కన్సోల్ కన్సిడర్ చేద్దాము. సో ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాం, నిజానికి ఫస్ట్ లైన్లో నాట్ ఓన్లీ స్టార్ ఒక్కటే ప్రింట్ చేయట్లేదు, స్టార్ పక్కకి స్పేస్ కూడా ప్రింట్ చేస్తున్నాం. సెకండ్ లైన్లో స్టార్ స్పేస్. సో ఇలా నేను మన స్పేస్ని ఇలా డాష్తో రిప్లేస్ చేశాను. ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటి, ఇప్పుడు సెకండ్ అబ్జర్వేషన్ ఏంటి, ఫస్ట్ అబ్జర్వేషన్ ఎన్ని లైన్స్ ప్రింట్ చేయాలి, 5 లైన్స్. అది మనకు అవుటర్ మోస్ట్ లూప్, ఎక్స్టర్నల్ లూప్, అంటే 5 ఇటరేషన్స్ కావాలి అని చెప్పడం. తర్వాత ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నావు, స్టార్ స్పేస్ అనే కాంబినేషన్ ప్రింట్ చేయాలనుకుంటున్నావు. అది ఈచ్ లైన్లో డిఫరెంట్ టైమ్స్ ఉంటుంది. అది మనం నెక్స్ట్ లైన్లో చూస్తాం. సో ఇప్పటి వరకు ఉన్న మనం సమ్మరీ ఏంటంటే, మనం తెలుసుకుంది టోటల్గా మనకు 5 rows కావాలి, 5 times ప్రింటింగ్ అనే ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, అవుటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇన్ ఈచ్ రో హౌ మెనీ టైమ్స్ దట్ ప్రింటింగ్ ఈజ్ హ్యాపెనింగ్, దట్ ఈస్ సెకండరీ, దట్ ఈస్ ఫర్ ఇంటర్నల్. బట్ ఓవరాల్గా ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 5 times ప్రింటింగ్ అనే ఆపరేషన్ కావాలి. అందుకే ఎక్స్టర్నల్ లూప్ 5 పర్ లూప్లో 5 కౌంట్ తీసుకుంటాం. ఆ ఎక్స్టర్నల్ లూప్నే మెయిన్ లూప్ అని కూడా అనొచ్చు. అవుటర్ లూప్, ఎక్స్టర్నల్ లూప్, మెయిన్ లూప్ అన్నీ ఒకటే. మెయిన్ లూప్ విత్ 5 ఇటరేషన్స్. ఇచ్చిన ప్యాటర్న్లో మనకి 5 rows ఉన్నాయి కాబట్టి 5. జనరల్గా యూజర్ని అడుగుతారు, జనరల్గా రియల్ టైమ్ ప్రోగ్రామింగ్ అంటే గివ్ ది నెంబర్ ఆఫ్ రోస్ అంటారు టు జనరేట్ ది ప్యాటర్న్. సో అప్పుడు జనరల్గా మనం n అనే వేరియబుల్కి తీసుకుంటాం, స్మాల్ n అని. సో అప్పుడు మీరు ఏమనొచ్చు, అవుటర్ లూప్కి మ్యాక్సిమం కౌంట్ ఎంత అంటే స్మాల్ n. ఓకే, సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుందో చూద్దాం ఈచ్ లైన్లో. సో ఇది మనకు కావాల్సిన ప్యాటర్న్. సో ఫస్ట్ లైన్లో ఏం జరుగుతుంది, మనకు తెలిసిపోయింది ఎన్ని లైన్స్ కావాలి, 5 లైన్స్ కావాలి, అవుటర్ లూప్కి 5 కౌంట్ అనేది తెలిసిపోయింది. పర్ లూప్ 5 ఇటరేషన్స్కి ఎలా రాయాలి అనేది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. అది మన ప్రోగ్రామింగ్లో ఒక లైన్తో నేర్చుకుంటాం, అయిపోతుంది, పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏం ప్రింట్ చేశారు, స్టార్ అండ్ స్పేస్. అంటే ఇప్పుడు స్టార్ అండ్ స్పేస్ అనే కాంబినేషన్, అది మన కాంబినేషన్. దాన్ని ఎన్ని టైమ్స్ ప్రింట్ చేశారు, ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఓన్లీ 1 time. సెకండ్ లైన్లో స్టార్ స్పేస్ ఒకసారి ప్రింట్ చేయాలి, మళ్ళీ ఒకసారి ప్రింట్ చేయాలి. ఒకటేసారి మనం ఇలా ప్రింట్ చేయలేం కదా, మనం ఏదైనా ఒక జనరలైజ్డ్ వేలో వెళ్ళాలి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామింగ్ ప్యాటర్న్ ప్రింటింగ్ ట్రై చేస్తామో అప్పుడు ఏం చేస్తామంటే, జనరల్గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని జస్ట్ 5 times యూజ్ చేస్తాము. డైరెక్ట్ ప్రింట్ఎఫ్ బాడీలో డైరెక్ట్ డబుల్ కోట్స్ పెట్టేసి ఏం కావాలో అది రాసేస్తాం. బట్ అది జనరలైజ్డ్ సొల్యూషన్ కాదు. ఇప్పుడు మనకు యూజర్ అనేది ఇన్పుట్ ఇవ్వడం లాంటిది ఉంటే కనుక అప్పుడు అది ఫెయిల్ అవుతుంది. సో
ఇక్కడ లాజిక్ ఏంటి, మనం 2 స్టార్ స్పేస్ కాంబినేషన్ ప్రింట్ చేస్తాం, అంటే 2 టైమ్స్, నెక్స్ట్ 3 టైమ్స్, నెక్స్ట్ 4 టైమ్స్, నెక్స్ట్ 5 టైమ్స్. సో ఇది ఏదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుందో, అంటే ఈచ్ లైన్లో ఆ స్టార్ స్పేస్ ప్రింటింగ్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది అనేది ఏదైతే కౌంట్ ఉందో అది మనకు ఇంటర్నల్ లూప్ కౌంట్. అంటే ఇంటర్నల్ లూప్ ఎన్నిసార్లు రొటేట్ అవ్వాలి, రొటేట్ అవుతున్న ప్రతిసారి ఏం చేస్తుంది, అది స్టార్ స్పేస్ ని ప్రింట్ చేస్తుంది, అది దాని పని. ఇలా మనకు 5 లైన్స్ కి జరగాల అని చేయడానికి, 5 లైన్స్ జరగడానికి మనం ఎక్స్టర్నల్ లూప్ ఒకటి వాడుకుంటాం, ఇదే పని 5 టైమ్స్ జరగడానికి. ఓకే, సో ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, ఇది లాజిక్. నెక్స్ట్ టైం నుంచి మీకు నెక్స్ట్ వీడియోలో ఇటు సైడ్ మీకు ప్యాటర్న్ చూపిస్తాను, అవుటర్ లూప్ ఏం కావాలి, ఇంటర్నల్ లూప్ ఏం కావాలి. ఇప్పుడు చూస్తున్న పర్టికులర్ ప్యాటర్న్ కి మీకు ఇంటర్నల్ లూప్ ఒకటే అవసరం వచ్చింది, కొన్ని సందర్భాల్లో ఇంటర్నల్ లూప్ ఇంకొకటి అవసరం కావచ్చు, ఇంకా ఎక్స్ట్రా కూడా అవసరం రావచ్చు. ఓకే, సో అవుటర్ లూప్ ఐ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, i = 1 to i = 5 వరకు ఈ విధంగా రొటేట్ అవ్వాలి అవుటర్ లూప్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ లూప్ అంటే ఏంటి, i = 1 ఉన్నప్పుడు, అంటే నువ్వు ఎప్పుడైతే రో 1లో ఇటరేషన్ 1లో ఉన్నప్పుడు ఎన్ని స్టార్ స్పేస్లు ప్రింట్ చేస్తున్నావు, అంటే ఎంత టైం ఇంటర్నల్ లూప్ రొటేట్ అవ్వాలి, ఓన్లీ 1 టైం. నువ్వు సెకండ్ రోలో ఉన్నప్పుడు 2 టైమ్స్. ఈ పర్టికులర్ ప్యాటర్న్ మాత్రమే ఈ విధంగా ఉంది, డోంట్ బి కన్ఫ్యూజ్. ఇక్కడ 1 2 3 4 5 సేమ్ అలా 1 2 3 4 5 వచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వదు. లాజిక్ మన ప్యాటర్న్ చూడండి, ఫస్ట్ లైన్లో ఉన్నావు, ఫస్ట్ లైన్ చూడండి, ప్యాటర్న్లో ఫస్ట్ లైన్లో ఏమైనా స్టార్ స్పేస్ కావాలి, ఫస్ట్ లైన్లో ఉన్నావు అని ఇండికేట్ చేయడానికి i = 1. ఆ స్టార్ స్పేస్ అనేది ఒకటేసారి ప్రింట్ చేస్తున్నావు అని చెప్పడానికి అటు పక్కన ఉన్న 1 ఇంటర్నల్ లూప్. సెకండ్ లైన్లో ఉన్నావు అని చెప్పడానికి i = 2. సెకండ్ లైన్లో ఎన్ని ప్రింట్ చేస్తున్నావు స్టార్ స్పేస్ కాంబినేషన్ అనేది 2, అది నీకు ఇంటర్నల్ లూప్. ఆల్వేస్ ఇవి రెండు సేమ్ అయ్యే ఛాన్స్ ఉండదు, ప్యాటర్న్ బట్టి డిఫరెంట్గా ఉంటాయి సిరీస్ అనేది. సో ఇప్పుడు రిలేట్ చేసుకుంటే j అనేది =i, j = i. సో ఇప్పుడు లాజిక్ ఏంటి, సింపుల్గా చూడండి, అల్గారిథం. ఫస్ట్ ఎక్స్టర్నల్ లూప్ కావాలి, ఫర్ i = 1, i <= 5, i++. ఎక్కడ స్టార్ట్ అయింది, i 1తో స్టార్ట్ అయింది, ఎవ్రీ టైం +1 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. కండిషన్ ఏంటి, i <= 5, అంటే 1 2 3 4 5. ఓకే, సో 5 టైమ్స్. నెక్స్ట్ ఇది ఫర్ బాడీ. జనరల్గా 5 అనేది మీరు యూ కెన్ రీప్లేస్ విత్ n, రియల్ టైం ఇన్పుట్ తీసుకొని చేయాలనుకుంటే జస్ట్ మీరు 5ని nతో రీప్లేస్ చేయాలి. వాట్ ఈస్ n, మీరు యూజర్ని అడుగుతారు కదా నెంబర్ ఆఫ్ రోస్ ఇవ్వండి అని, అది స్టోర్ చేసుకునే వేరియబుల్. జనరల్గా ఆ వేరియబుల్ మనం n యూజ్ చేస్తాం కాబట్టి n అని చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు ఇది మెయిన్ ఫర్ బాడీ. ఓకే, ఈ బాడీ ఏదైతే ఉందో, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉన్న బాడీ, అంటే ఈ వీటి మధ్యలో రాయబోతున్న కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎన్నిసార్లు అవుతుంది, 5 టైమ్స్ అవుతుంది. i = 1 ఉన్నప్పుడు లోపలికి ఎంటర్ అయ్యారు, అప్పుడు ఏం ఎగ్జిక్యూట్ చేయాలి, మీరు 1 టైం మీరు ఆ స్టార్ స్పేస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. i = 2 ఉన్నప్పుడు 2 టైమ్స్ చేయాలి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా రిలేషన్ తెలిసిపోయింది కదా, ఎన్నిసార్లు స్టార్ స్పేస్ని ప్రింట్ చేయాలనేది, దట్ ఈస్ డైరెక్ట్లీ = i. అదే ఇందాక నేను చెప్పింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇంటర్నల్ ఫర్ లూప్ స్టార్ట్ చేస్తే అది j వేరియబుల్, j = 1. ఇప్పుడు jకి లిమిట్ ఎవరు, అది క్వశ్చన్ అన్నట్టు నిజానికి. i = 1, iకి లిమిట్ ఎవరు, వాడు ఇచ్చే ఇన్పుట్, లేదా మనం ఈ ఎగ్జాంపుల్లో 5. మరి jకి కూడా లిమిట్ చెప్పాలి కదా, అంటే ఇంటర్నల్ లూప్ ఎన్నిసార్లు రొటేట్ అవ్వాలి అని చెప్పే కండిషనే j <= what, అది డైరెక్ట్గా i. i = 1 ఉంటే 1 టైం రొటేట్ అవుతుంది ఈ కండిషన్, i = 2 ఉంటే 2 టైమ్స్ రొటేట్ అవుతుంది. సో అప్పుడు ఫర్ బాడీలో మీరు ఏం రాయొచ్చు, సింపుల్గా printf స్టార్ స్పేస్, ఆ పక్కకు స్పేస్ ఉందండి, కొంచెం అర్థం చేసుకోండి. సో ఇప్పుడు సింపుల్గా ఏమవుతుంది, i = 1 ఉన్నప్పుడు లోపలికి వచ్చాము, అది 1 టైమే రొటేట్ అవుతుంది, 1 ప్రింట్ అయింది. 1 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళే ముందు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా, దానికోసం printf/n. సో ఇప్పుడు చూడండి, i = 1 ఉన్నప్పుడు లోపలికి వచ్చారు, jకి కండిషన్ j <= 1 బట్ ఓన్లీ 1 టైమే అవుతుంది, మనకు కావాల్సింది కూడా అదే, స్టార్ స్పేస్ ప్రింట్ అయింది. నెక్స్ట్ లైన్కి వెళ్ళావు, నెక్స్ట్ i = 2 అయింది కాబట్టి కండిషన్ j <= 2 అవుతుంది, ఎందుకంటే i పెట్టుకున్నాం కాబట్టి, j <= 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. i = 3 ఉంటే 3 టైమ్స్, 4 ఉంటే 4 టైమ్స్, 5 ఉంటే 5 టైమ్స్. ఎవ్రీ టైమ్ ఆ ఇంటర్నల్ లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, లాస్ట్ స్టార్ స్పేస్ ప్రింట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనకి /n నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఇది లాజిక్, సింపుల్. ఓకే, ఇదే లాజిక్లో మీరు సింపుల్గా ఈ printf ఫంక్షన్ ఏదైతే ఉందో స్టార్ స్పేస్, దాన్ని లిటిల్ బిట్ చేంజ్ చేస్తూ అక్కడ ఒకసారి మనము ఇచ్చిన 5ని తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ i ప్రింట్ చేస్తే ఎలా ఉంటుంది, jని ప్రింట్ చేస్తే ఎలా ఉంటుంది అని చూస్తే కనుక మీకు డిఫరెంట్ ఇంకొన్ని ప్యాటర్న్స్ కూడా మీకు అర్థమైపోతాయి. ఓకేనా, సో మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు
లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కామెంట్ సెక్షన్ యూజ్ చేయండి. ఒకవేళ ఈ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉందనుకుంటే కనుక, ఎందుకంటే ఇది స్టార్టింగ్ వీడియో, సో మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే నేను కొంచెం ఆ డైరెక్షన్లో కూడా మళ్ళీ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. You can see I am using onlinegdb.com as a online C compiler. You can use any other online C compiler also. So I just copied the algorithm, main algorithm steps, and I have included the line of that is declaration of the variables I and j. So let me run this program. So here I got the output which is exact to the starting pattern. Okay, so this is the logic behind this pattern printing. If you try with other particular printf parameters, you will be getting different patterns. Instead of printing star, you can print others also. But before that, let me add one more variable, that is n, to take the number of rows from the users. Printf enter row number in number of rows. And how to take by writing scanf percentage p ampersand, where you want to store in n. So now the file can be replaced with n. As I said, the external loop is depending on, the external loop count is depending on the input, that is number of rows, and the internal loop count is depending on, in this particular example, it is depending directly equal to the I. But in various patterns, this internal loop count may be depending on only I in some fashion, or with only n with some fashion, or combination of n and I. So here there is no change in this particular internal loop count. The only change is here pi is replaced with n. So let me try again, run. So now you got a message on console, enter number of rows. Let me enter 6 and press enter. See, now you can see the logic is applied, so it is working for n number of rows. You can give any number for n, so our logic will be working. Okay, so now let me do small changes in the printf function. So instead of printing star, let me print %d space comma n. So n means you are going to print the number of rows. Instead of star character, you are going to print the number of rows. Okay, and how many times, again that is depending on the particular row number. So let me run this. So let me select 5, enter. See, instead of star, you are printing just particular number of rows. Similarly, you can do small changes to get other patterns. So instead of n, let me write I and press run, and give the count number of rows as 5 and enter. Now you can see 1, 2, 2, 3, 3, 3, 4, 4, 4, and 5 times 5. That means, please observe the logic. What you are printing, that is I, and what is I? Row number. If you are in line number 1, row or line both are same here. If you are in line number 1, what you need to print? 1 only. If you are in row number 2, what you need to print? 2. But how many times? In this example, it is equal to that particular row. If you are in second row, you need to print 2 based on this line, and you need to print that particular 2 times, that is based on this condition. Okay, if you are in fourth row, you need to print 4 based on this line, and how many times?
j less than or equal to I means j started from 1 and ended at 4. How many times? 4 times. Okay, so if you do one more change, instead of I, if you are writing j, let me run this and let us see the output. Y, enter. So now you can see the output is changed. So with the basic algorithm, with little changes you can generate other patterns also. If you understood this basic particular pattern generation logic, you can do remaining patterns also. Okay, so let me explain this. So now again, what we are printing? J. And what is j? J is the internal count. Okay, j is the internal count. So when you are in first line, how many times this j is repeating? Only one time. So that means it is started at 1 and it is ended at 1 itself. So what you are going to print? 1 only. When you are in second line, then what is the j count? 1 to 2. And what you are printing? The j itself. So 1 and 2. And when you are in third line, how many times this internal loop is rotating? 3 times. That means j is equal to 1, 2, 3. And what you are printing? The j itself. So 1, 2. Okay, I hope you got this. If you have any difficulty in understanding this I printing, j printing, first let us go back and understand the basic concept. Then you can clearly understand this I and j. When you are replacing I and j, how this pattern is, other patterns are generated. Thank you.